నమస్తే. పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్రాల పర్యటనలో భాగంగా చేసినటువంటి ప్రచార సభల్లో కొన్ని విషయాలను గమనిస్తున్నాం. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంకైనా వెళ్తే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో బెంగాల్ పైన, తమిళనాడు పైన, ఇవాళ తెలంగాణ వచ్చినా కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సభలలో చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నంతసేపు ముఖ్యమంత్రులతో కలిసి వివిధ పనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదంటే జాతికి అంకితం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు కలిసినప్పుడు వారితో సరదాగా సంభాషిస్తూ వాళ్ళతో వ్యక్తిగతంగా కలిసిపోతూ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రధానమంత్రి హోదాలో వాళ్ళకు సంబంధించినటువంటి విన్నపాలను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకు సలహాలు, సూచనలు ఇస్తూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయిన వెంటనే తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రచార సభల్లో ఆయన ప్రధానమంత్రి హోదాలో వివిధ ముఖ్యమంత్రులను గౌరవిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను సావధానంగా వింటూ వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాలను స్వీకరిస్తూ వాళ్ళకు కావలసినటువంటి సలహాలు, సూచనలు ఇస్తూ అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే పక్కనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సభలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ప్రచార సభల ద్వారా ఆ ప్రచార సభలలో ఆ వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయినాయి, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగితే కాంగ్రెస్ పార్టీ వచ్చి విచారణ చేస్తామని చెప్పి విచారణ చేయకుండా మేము కలిసిపోదాము, విచారణకు సిబిఐకి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వము, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి, అవి రెండు ఒక తీరు పార్టీలే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి దాంట్లో తమిళనాడుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సభలకు వెళ్ళిన తర్వాత ఏవైతే స్పేస్ సెంటర్కు సంబంధించినటువంటి అంశంలో స్టాలిన్ ప్రభుత్వము చైనాకు సంబంధించినటువంటి బొమ్మ వేసి, జెండా వేసి ఇచ్చినటువంటి దానిపైన తీవ్ర భాషలో ఆయన దుర్మాడారు, తీవ్ర భాషలో విమర్శించారు. స్టాలిన్కు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు కానీ, అవినీతికి సంబంధించిన అంశంలో అదేవిధంగా మాట్లాడారు. కానీ అంతకు ముందే వారు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేశారు. బెంగాల్కు వెళ్ళిన తర్వాత కూడా నరేంద్ర మోడీ మమతా బెనర్జీతో కలిశారు, వాళ్ళతో మాట్లాడారు, అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలపై చర్చించారు, వినతి పత్రాలు స్వీకరించారు, సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఆ వెంటనే జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రచార బహిరంగ సభలో మాట్లాడుతూ మమతా బెనర్జీ సర్కారు సందేశ్ ఖాళీ లాంటి వ్యవహారంలో చాలా తీవ్రంగా వ్యవహరించారు, వాళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సందేశ్ ఖాళీలో దోషులను, ఎవరైతే మహిళలను రేప్ చేస్తున్నారో, ఎవరైతే మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ వెంట మమతా బెనర్జీ ఉంది. ఒక మహిళగా ఉంటూ సాటి మహిళల యొక్క ఆక్రందనలు పట్టించుకోలేనటువంటి రాతి గుండె మమతా బెనర్జీ అనేటువంటి తీవ్ర విమర్శ చేశారు నరేంద్ర మోడీ. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు కలిసి పనిచేసే అంశంలో కలిసి పనిచేయాలి, విమర్శలు చేసేటువంటి అంశంలో విమర్శలు చేయాలి అనేటువంటి దానికి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రచార సభలలో ఇటీవల గమనిస్తున్నటువంటి విషయాలు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దేశంలో రాజకీయాల మధ్య శత్రుత్వం కాదు, కేవలము రాజకీయమైనటువంటి వైరుధ్యాలు మాత్రమే ఉండాలనేటువంటి అంశాలను మరొకసారి మంచి స్నేహపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ భారతదేశ భవిష్యత్తును, భారతదేశ ప్రజలు అన్ని రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందేటువంటి అంశం కోసం ఇట్లా కలిసిపోవాలనేటువంటిది, ఆ తర్వాత రాజకీయంగా విమర్శలు చేసేటువంటి విషయంలో కూడా మంచి భాషను ఉపయోగించుకోవాలనడానికి ఇదొక మచ్చుతునక.